కరెంట్ అఫైర్స్, ప్రీవియస్ డిఎస్సి పేపర్స్ బిట్స్. ఈ క్రింది వాటిని జతపరచండి. ప్రదేశం, భౌగోళిక మారుపేరు. ప్రదేశం ఆప్షన్ ఏ ల్యాండ్ ఆఫ్ లేక్స్, ఆప్షన్ బి ల్యాండ్ ఆఫ్ లిల్లీస్, ఆప్షన్ సి ల్యాండ్ ఆఫ్ రైజింగ్, ఆప్షన్ డి షుగర్ బౌల్ ఆఫ్ ది వరల్డ్. భౌగోళిక మారుపేరు ఆప్షన్ ఏ స్కాట్లాండ్, ఆప్షన్ బి కెనడా, ఆప్షన్ సి జపాన్, ఆప్షన్ డి క్యూబా. సో the answers: land of lakes Scotland, land of lilies Canada, land of rising Japan, sugar bowl of the world Cuba. So the answer is option A. Next, land of white elephants అని ఏ దేశాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ మాల్దీవులు, ఆప్షన్ బి థాయిలాండ్, ఆప్షన్ సి బెల్జియం, ఆప్షన్ డి స్కాట్లాండ్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి థాయిలాండ్. ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్ అని థాయిలాండ్ దేశాన్ని పిలుస్తారు. నెక్స్ట్, ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్గా ఏ దేశాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి నార్వే, ఆప్షన్ డి కొరియా. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జపాన్. ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్గా జపాన్ దేశాన్ని పిలుస్తారు. నెక్స్ట్, వెనిజులా దేశాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ ల్యాండ్ ఆఫ్ లిల్లీస్, ఆప్షన్ బి విండినిటీ, ఆప్షన్ సి ల్యాండ్ ఆఫ్ కంగారూస్, ఆప్షన్ డి లిటిల్ వెనిస్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి లిటిల్ వెనిస్. వెనిజులా దేశాన్ని లిటిల్ వెనిస్ అని పిలుస్తారు. నెక్స్ట్, కల్లోల సముద్రం హెర్రింగ్ పాండ్ అని ఏ సముద్రాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ అట్లాంటిక్ మహాసముద్రం, ఆప్షన్ బి పసిఫిక్ మహాసముద్రం, ఆప్షన్ సి హిందూ మహాసముద్రం, ఆప్షన్ డి ఆర్కిటిక్ మహాసముద్రం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అట్లాంటిక్ మహాసముద్రం. కల్లోల సముద్రాన్ని అట్లాంటిక్ మహాసముద్రం అని వ్యవహరిస్తారు. నెక్స్ట్, ఫిన్లాండ్ దేశాన్ని ఏమని వ్యవహరిస్తారు? ఆప్షన్ ఏ ల్యాండ్ ఆఫ్ మార్నింగ్ కామ్, ఆప్షన్ బి ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్, ఆప్షన్ సి ల్యాండ్ ఆఫ్ థండర్ బోల్డ్, ఆప్షన్ డి ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్ అని ఫిన్లాండ్ దేశాన్ని పిలుస్తారు. నెక్స్ట్, చీకటి ఖండం డార్క్ కాంటినెంట్ అని ఏ ఖండాన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ ఆసియా, ఆప్షన్ బి ఆఫ్రికా, ఆప్షన్ సి ఉత్తర అమెరికా, ఆప్షన్ డి అంటార్కిటికా. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఆఫ్రికా. చీకటి ఖండం అని ఆఫ్రికా ఖండాన్ని పిలుస్తారు. నెక్స్ట్, న్యూయార్క్ నగరాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ శాశ్వత నగరం, ఆప్షన్ బి పవిత్ర నగరం, ఆప్షన్ సి వాయునగరం, ఆప్షన్ డి ఆకాశ హార్మ్యూల నగరం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఆకాశ హార్మ్యూల నగరం. న్యూయార్క్ నగరాన్ని ఆకాశ హార్మ్యూల నగరం అని పిలుస్తారు. నెక్స్ట్, బంగారు ద్వార నగరంగా ఏ నగరాన్ని వ్యవహరిస్తారు? ఆప్షన్ ఏ శాన్ ఫ్రాన్సిస్కో, ఆప్షన్ బి న్యూయార్క్, ఆప్షన్ సి అమృత్సర్, ఆప్షన్ డి ఒసాకా. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ శాన్ ఫ్రాన్సిస్కో. బంగారు ద్వార నగరం అని శాన్ ఫ్రాన్సిస్కో నగరాన్ని వ్యవహరిస్తారు. నెక్స్ట్, గ్రీసుల యొక్క కన్ను అని పిలువబడేది ఏది? ఆప్షన్ ఏ లండన్, ఆప్షన్ బి రోమ్, ఆప్షన్ సి ఏథెన్స్, ఆప్షన్ డి కన్నాన్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏథెన్స్. గ్రీసుల యొక్క కన్ను అని పిలువబడే నగరము ఏథెన్స్. నెక్స్ట్, యూరప్ ఆట స్థలం ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరప్ అని దేన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ బెల్జియం, ఆప్షన్ బి స్విట్జర్లాండ్, ఆప్షన్ సి బాల్కన్స్, ఆప్షన్ డి టర్కీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి స్విట్జర్లాండ్. యూరప్ ఆట స్థలం అని స్విట్జర్లాండ్ని పిలుస్తారు. నెక్స్ట్, భూటాన్ దేశాన్ని ఏమని వ్యవహరిస్తారు? ఆప్షన్ ఏ ల్యాండ్ ఆఫ్ మార్నింగ్ కామ్, ఆప్షన్ బి ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్, ఆప్షన్ సి ల్యాండ్ ఆఫ్ థండర్ బోల్డ్, ఆప్షన్ డి ల్యాండ్ ఆఫ్ స్నో. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ల్యాండ్ ఆఫ్ థండర్ బోల్డ్. భూటాన్ దేశాన్ని ల్యాండ్ ఆఫ్ థండర్ బోల్డ్ అని పిలుస్తారు. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.